2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి యూడేస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ డేటాని అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో యూడేస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్లో డేటాని అప్డేట్ ఎలా చేయాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్లో యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని కొట్టంగానే మనకి స్క్రీన్ ఎలా కనబడుతుంది. అక్కడ యూడేస్ ప్లస్ టీచర్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయాలి. దాని మీద ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని చెప్పేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఇచ్చేసి ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ DCF టు ఫిల్ ద డేటా అని చెప్పేసి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోగానే కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి మన స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్, రెగ్యులర్ స్టాఫ్, మొత్తం అట్లాగే నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్తో టోటల్ మొత్తం కూడా మనకి ఫిగర్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూస్తే టోటల్ 24, ఇన్కంప్లీట్ వచ్చేసరికి 24 అని చెప్పేసి కనబడుతుంది. అంటే ఇంకా వీరి డేటాను మనం సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇన్కంప్లీట్ అనేది 24 అని కనబడుతుంది. ఈ ఇన్కంప్లీట్ అనేది ఏదైతే ఉందో అది 0 అయిపోవాలన్నమాట. మన డేటా అంతా కూడా అప్డేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి స్కూల్లో ఉన్నటువంటి అందరి డేటా అప్డేట్ చేస్తాము, ఇన్కంప్లీట్ 0 అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరి యొక్క డేటాని మనం సబ్మిట్ చేసినట్టు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే ఓవరాల్ స్టాటస్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ కలర్లో మార్క్డ్ కంప్లీటెడ్ అని చెప్పేసి, ఇప్పుడేమో నాట్ మార్క్డ్ కంప్లీటెడ్ అని కనబడుతుంది. వన్స్ మన స్కూల్లో ఉన్నటువంటి అందరి టీచర్స్ యొక్క డేటాని మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకి అది స్టేటస్ వచ్చేసరికి మార్క్డ్ కంప్లీటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో కనబడుతుంది. సో ముందుగా ఒక్కొక్కరి యొక్క డేటాను అప్డేట్ చేయడానికి ఇక్కడ టోటల్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి అందరి టీచర్స్ యొక్క నేమ్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. స్క్రీన్ని కొంచెం రైట్ సైడ్కి జరుపుకుంటూ వచ్చిన తర్వాత వారి యొక్క నేమ్ ఎదుర్కొంటా మనకి మొత్తం కూడా 3 ప్రొఫైల్స్ ఉంటాయి. జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇవన్నీ గమనిస్తే మనకి అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. సో ఇది డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉన్నాయి. ఒక్కొక్క విండోను మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారుతాయి. ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ అని చెప్పేసి కనబడుతుంది. ఈ యొక్క ఇన్కంప్లీట్ అనేది ఏదైతే ఉందో అది మనకి గ్రీన్ కలర్లో మారి కంప్లీటెడ్ అని చెప్పేసి రావాలన్నమాట. సో ముందుగా ఒక్కొక్క విండో చూద్దాము. జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ ప్రొఫైల్లో కన్సర్న్ టీచర్ యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, టీచర్ కోడ్, ఇవన్నీ కూడా సోషల్ కేటగిరీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మార్కులు చేర్పులు ఉంటే మనం మార్చుకోవచ్చు. హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషను, నెక్స్ట్ అట్లాగే కన్సర్న్ టీచర్ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఆఫ్ ద టీచర్ కనబడుతుంది. ఒకవేళ ఆధార్ నెంబర్ ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది, దాని ద్వారా కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు. నేమ్ పర్ యాజ్ ఆధార్ కార్డ్. తర్వాత వచ్చేసరికి మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ స్టడీడ్. దిగువ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సర్న్ టీచరు ఏ లెవెల్ వరకు చదివారని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఏ లెవెల్ వరకు చదివారు, సెకండరీయా, హైయర్ సెకండరీయా, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఎంఫిలా. తర్వాత ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాన్ని ఏ లెవెల్ వరకు చదివారు, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఎంఫిలా. అట్లా ఆ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే టైప్ ఆఫ్ డిజేబిలిటీ, కన్సర్న్ టీచర్ యొక్క డిజేబిలిటీ కనుక ఏమైనా ఉంటే ఆ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకొని డిజేబిలిటీలో ఏ డిజేబిలిటీ ఉందో, లోకోమోటరా, విజువలా, అదర్సా, హియరింగ్ ఇంపైర్డ్, ఆ డిజేబిలిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసరికి టీచర్ యొక్క నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడిట్ అవ్వు. ఒకవేళ అవి ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి అంటే కన్సర్న్ టీచర్ వర్క్ చేస్తున్నటువంటి మండలం ఏదైతే ఉందో ఆ ఎంఏ గారి యొక్క లాగిన్లో, MIS గారి లాగిన్ అంటాం మనం, దానిలో ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ డేటా అంతా కూడా కరెక్ట్గానే ఉంది అని అనుకుంటే కింద ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే
ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పైన గ్రీన్ కలర్లో డిస్ప్లే అవుతుంది, ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత సెకండ్ విండో ఓపెన్ అవుతుంది. సెకండ్ విండో వచ్చేసరికి అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్, నేచర్ ఆఫ్ అపాయింట్మెంటు, టైప్ ఆఫ్ పోస్ట్, డేట్ ఆఫ్ జాయినింగు, ప్రెజెంట్ స్కూల్ జాయినింగు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ అంటే ఏవే క్లాసులు బోధిస్తున్నామో అవన్నీ కూడా, కరెక్షన్స్ ఏమైనా ఉంటే, అంటే ఆల్రెడీ దీంట్లో 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనం డేటా ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది, అప్పుడు అప్డేట్ చేయడం జరిగింది. అదే డేటా మనకి ఇప్పుడు కనబడుతుంటుంది అనమాట. చిన్నపాటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు లేదా సబ్మిట్ చేయొచ్చు. అపాయింటెడ్ ఫర్ లెవెల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరా, టీజీటీనా, లేదా పీజీటీ అయితే వాళ్ళు పీజీటీ, హెడ్ మాస్టర్ అయితే అది వాటి లెవెల్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాము. అపాయింట్మెంట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. మెయిన్ సబ్జెక్ట్ స్టార్ట్ ఇన్, సో ఏ సబ్జెక్ట్ అయితే డీల్ చేస్తున్నామో కన్సర్న్ సబ్జెక్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అవి. మెయిన్ సబ్జెక్టు అంటే ఆప్షనల్, బీఈడి మెథడాలజీలో ఉన్నటువంటి సబ్జెక్టు 2 మెథడాలజీలు సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత వెదర్ ద టీచర్ ఈజ్ ఆన్ డిప్యుటేషన్ ఇన్ ది స్కూల్ ఫ్రమ్ అదర్ స్కూల్, వేరే స్కూల్ నుంచి వచ్చి కన్సర్న్ టీచర్ ఇక్కడ ఈ స్కూల్లో డిప్యుటేషన్లో ఉన్నారు ఉంటే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్ అట్లాగే కన్సర్న్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా స్కూల్లో గెస్ట్ టీచర్ గాను లేకపోతే కాంట్రాక్టు లేదా డిప్యుటేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటే ఎస్, లేకపోతే నో. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది టీచర్ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. తర్వాత థర్డ్ విండో ఓపెన్ అవుతుంది, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ ఫర్ టీచింగ్ CWSN, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, దానికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్, దీనికి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో. ఇంకా అదర్ దాన్ ఇవి కాకుండా వేరే ఏమైనా ట్రైనింగ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు మనకి, లీడర్షిప్, మేనేజ్మెంట్, నెక్స్ట్ శానిటేషన్, హైజీను, ICT స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్, వీటికి సంబంధించి ఏమైనా కనుక తీసుకొని ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకుంటాము. ట్రైనింగ్ నీడ్స్, ఇంకా వేరే వాటిలో మీకు ఏమైనా ట్రైనింగ్ కావాల్సి వస్తే ICTలోనా, సబ్జెక్ట్ నాలెడ్జ్, వీటిలో ట్రైనింగ్ కనుక కావాల్సి వస్తే సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే నిష్ఠా 1 ఆ ట్రైనింగ్ కనుక తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని. వర్కింగ్ డేస్ స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్మెంట్స్, ఏమైనా స్పెండ్ చేస్తే వర్కింగ్ డేస్ వేయాల్సి ఉంటుంది. సో కింద లాంగ్వేజెస్ ఇన్ విచ్ ద టీచర్ ఈజ్ హ్యావింగ్ వర్కింగ్ నాలెడ్జ్, మనం వర్క్ చేస్తున్నప్పుడు ఈ దిగువ తెలిపిన లాంగ్వేజ్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి. సో తెలుగు, ఇంగ్లీష్. థర్డ్ లాంగ్వేజ్ సరే ఇంకా ఎవరికైనా హిందీలో కూడా అంటే వర్కింగ్ నాలెడ్జ్ కనుక ఉంటే ఆ థర్డ్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాము. వెదర్ దట్ ట్రైన్డ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఫర్ స్కూల్ ఫర్, చైల్డ్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. సైబర్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. నెక్స్ట్ తర్వాత CWSN ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రైనింగ్ ఏమైనా తీసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. వెదర్ టీచర్ ఈజ్ CTET ఆర్ STET క్వాలిఫైడ్, CTET కానీ STET కానీ క్వాలిఫై అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. ఒకవేళ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇఫ్ ఎస్ ఇయర్ ఆఫ్ క్వాలిఫైయింగ్, ఏ ఇయర్లో పైన మెన్షన్ చేసినటువంటి టెస్ట్లు క్వాలిఫై అయ్యారో ఆ ఇయర్ని మెన్షన్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి క్లాస్ రూమ్లో లెసన్స్ మనం టీచ్ చేసేటప్పుడు మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, స్మార్ట్ బోర్డ్స్ కానీ, డెస్క్టాప్స్, ప్రొజెక్టర్స్, కంప్యూటర్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అంటే డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూజ్ చేయగలము అని చెప్పేసి. అవి చేయగలము అంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, నెక్స్ట్ అట్లాగే స్మార్ట్ టీవీస్ ఇవన్నీ ఉపయోగించుకొని మనం టీచింగ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ అని 1-2 సార్లు చెక్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ అప్డేట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అప్డేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ కనబడుతుంది టీచర్ ట్రైనింగ్ అదర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. సో అంటే 3 విండోస్ కూడా మనకి కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. సో ఎప్పుడైతే మనము ఈ 3 విండోస్ కూడా కంప్లీట్ చేస్తామో, జనరల్ ప్రొఫైలు, అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రొఫైలు, ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్, ఇంతకుముందు ఇవి 3 కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఇవి మనం కంప్లీట్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్లోకి మారాయి.
నెక్స్ట్ స్టేటస్ వచ్చేసరికి కంప్లీటెడ్ కింద మారుతుంది అనమాట. ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ వారి యొక్క డేటాను మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టడం, అంటే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిని డ్రాప్ బాక్స్లో ఎలా పెట్టాలి, అట్లాగే కొత్త టీచర్ని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఎలా అయితే మన స్టూడెంట్స్ని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం మన స్కూల్లోకి యాడ్ చేసామో టీచర్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దాం. సో ఫస్ట్ ఇంపోర్ట్ టీచర్ అనే ఆప్షన్ ద్వారా కొత్తగా ఒక టీచర్ని మన స్కూల్లో ఎలా యాడ్ చేసుకోవాలనే విషయం ఒకసారి చూద్దాం. ఇంపోర్ట్ టీచర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే టీచర్ని ఇంపోర్ట్ మనం చేయడానికి టీచర్ యొక్క నేషనల్ టీచర్ కోడ్ ఏదైతే ఉందో ఆ నేషనల్ టీచర్ కోడ్ని మనం ఎంటర్ చేయాలి. అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఒకవేళ కన్సర్న్ టీచర్ యొక్క నేషనల్ కోడ్ కనుక మనకు తెలియకపోతే ఇక్కడ గెట్ నేషనల్ టీచర్ కోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేసి టీచర్ యొక్క నేషనల్ కోడ్ని మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అయితే స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ మనం తెలియకపోతే ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుంటున్నామో అట్లాగా స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, టీచర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ టీచర్ యొక్క నేషనల్ టీచర్ కోడ్ ఏదైతే ఉందో ఆ టీచర్ కోడ్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని మనం ఆ టీచర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే వారి డీటెయిల్స్ కనబడతాయి. వాళ్ళు ఏ స్కూల్లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారో అవన్నీ కూడా వెంటనే మనం రీజన్ మెన్షన్ చేసి నెక్స్ట్ జాయిన్ టీచర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయడం ద్వారా కన్సర్న్ టీచర్ని మనం మన యొక్క స్కూల్లోకి యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఒక టీచర్ని మన స్కూల్ నుంచి లెఫ్ట్ ద స్కూల్ ఆప్షన్ ద్వారా తీసివేయాలి అనుకుంటే లెఫ్ట్ స్కూల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని వారు మన స్కూల్ నుంచి ఎందుకు మనం వారిని తీసేస్తున్నామో అనే ఆప్షన్కి మనకు కొన్ని రీజన్స్ ఇచ్చారు. ఆ రీజన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టికులర్ టీచర్ టు డ్రాప్ బాక్స్ అని చెప్పేసి, అంటే టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టడానికి అనమాట. అది వచ్చేసరికి సెలెక్ట్ రీజన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సెలెక్ట్ రీజన్ ఏదైతే ఉందో వీటిలో డ్యూ టు రిటైర్మెంట్ వల్ల కన్సర్న్ టీచర్ని మనం డ్రాప్ బాక్స్లో పెడుతున్నామా, ట్రాన్స్ఫర్డ్ లేకపోతే షిఫ్ట్ టు అనదర్ స్కూల్ వేరే స్కూల్కి వెళ్ళటం వల్ల, లేకపోతే జాబ్ నుంచి లెఫ్ట్ అవ్వటం వల్ల, లేకపోతే డ్యూ టు డెత్ వల్ల, ఆ రాంగ్లీ ఇన్సర్టెడ్ డూప్లికేట్ ఎంట్రీ, వీటి వల్ల ఏ రీజన్ వల్ల మనం కన్సర్న్ టీచర్ని మనం మన స్కూల్ నుంచి లెఫ్ట్ స్కూల్ డ్రాప్ బాక్స్లో పెడుతున్నాం అది సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే రిమార్క్స్ కాలంలో మనం రిమార్క్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కన్సర్న్ టీచరు లాస్ట్ డేట్ మన స్కూల్లో సర్వీస్ చేసినటువంటి స్కూల్లో లాస్ట్ డేట్ అయితే ఉందో ఆ డేట్ని మనం మెన్షన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ స్కూల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ స్కూల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే వెంటనే కన్సర్న్ టీచర్ డ్రాప్ బాక్స్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇలా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఆ టీచర్స్ని చూడటానికి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఆర్ డిలీటెడ్ టీచర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మన స్కూల్లో మనం డ్రాప్ బాక్స్లో పెట్టినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఎంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనబడతాయి. ప్రెజెంట్ ఇంకా ఏమీ పెట్టలేదు కాబట్టి ఈ స్కూల్లో ఏమీ లేరు కాబట్టి ఎవరు కనబడట్లేదు. ఆ విధంగా ఇన్యాక్టివ్ డ్రాప్ బాక్స్లో ఉన్న టీచర్స్ను కూడా మనము ఈ టైల్ కింద చూడొచ్చు. టీచర్స్ని డ్రాప్ బాక్స్లో పెట్టడానికి అట్లాగే డ్రాప్ బాక్స్లో ఉన్న టీచర్ని మన స్కూల్లోకి తెచ్చుకోవడం కోసము 3 ఆప్షన్లు అనేవి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసరికి సెర్చ్ బై యూడైస్ కోడ్ ద్వారా యూడైస్ కోడ్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ స్కూల్లో ఎవరైతే టీచర్స్ని ఆల్రెడీ డ్రాప్ బాక్స్లో పెట్టారో ఆ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి టీచర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే వాళ్ళు డ్రాప్ బాక్స్లో పెట్టిన తర్వాత మాత్రమే మనకి ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. అట్లాగే యూడైస్ కోడ్ తెలియని పక్షంలో ఆ టీచర్ యొక్క నేషనల్ టీచర్ కోడ్ ఏదైతే ఉందో నేషనల్ టీచర్ కోడ్ అది ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి వారు ఏ స్కూల్లో ఉన్నారో చూసి వారిని మనం ఆ డ్రాప్ బాక్స్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా సెర్చ్ బై స్కూల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్టేటు, డిస్టిక్, బ్లాకు, స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాము. గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే కన్సర్న్ స్కూల్లో డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి లిస్ట్ అంతా కనబడుతుంది. మనం స్టూడెంట్స్ని ఎలా అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో వాళ్ళ యొక్క డ్రాప్ బాక్స్లో నుంచి కన్సర్న్ టీచర్స్ని కూడా మనం మన స్కూల్లోకి తెచ్చుకోవచ్చు. సో డ్రాప్ బాక్స్ ఆప్షన్ ద్వారా మనకి ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా
టీచర్స్ని మన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా టీచర్ని మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యాడ్ న్యూ టీచర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి వారికి సంబంధించినటువంటి 3 విండోస్ మనం ఇందాక ఏవైతే అప్డేట్ చేసామో సేమ్ 3 విండోస్, జనరల్ ప్రొఫైల్, టీచరు నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, టీచర్ కోడు, సోషల్ కేటగిరీ, హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్, డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, ఆధార్ నెంబర్ ఆఫ్ ద టీచరు, నేమ్ యాజ్ పర్ ఆధార్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీషు ఏ క్లాసెస్ వరకు చదివారో, సోషల్ సైన్స్ అవి సెలెక్ట్ చేసుకుంటాము. 8th వరకు ఉన్నటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటాము. డిజేబిలిటీ అని సెలెక్ట్ చేసుకుంటాము. డేట్ ఆఫ్ జాయినింగ్ సెలెక్ట్ చేసుకుంటాము. సేవ్ నెక్స్ట్, ఈ ఫామ్ని సేవ్ చేసి నెక్స్ట్ ఫామ్కి వెళ్తాం. తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఆ తర్వాత ట్రైనింగ్ డీటెయిల్స్. ఈ 3 విండోస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా మనం ఫిల్ చేసి కొత్తగా ఒక టీచర్ని యాడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అట్లాగే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొత్తగా యాడ్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్నే మనం ఫాలో అవుతాము. ఈ విధంగా యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో టీచర్స్ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని మనం అప్డేట్ చేసి కంప్లీట్ చేయొచ్చు. అట్లాగే ఒక టీచర్ని డ్రాబాక్స్లో పెట్టచ్చు. నెక్స్ట్ అట్లాగే వేరే స్కూల్లో ఉన్న నుంచి మన స్కూల్ కొత్తగా వచ్చినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇంపోర్ట్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇంపోర్ట్ టీచర్ ఆప్షన్ ద్వారా కొత్తగా ఒక టీచర్ని మన స్కూల్లో యాడ్ చేసుకోవచ్చు.